టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబుకు చర్చ్ పాస్టర్లు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. కొండబాబు భారీ మెజార్టీతో గెలవాలని వారు ప్రార్థనలు చేశారు. ఆయన గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అందరి మద్దతుతో భారీ మెజార్టీతో గెలుస్తానని వనమాడి ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడుతున్నారు. ఈరోజు చూడండి, ఇక్కడికి వస్తే సుమారు 400 చర్చిలకి పాస్టర్స్ వచ్చి మీటింగ్ పెట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఆయన ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నారండి ఈ రోజున. అదేవిధంగా గతంలో ఎంతో అభివృద్ధి చేశారు కాకినాడ నగరాన్ని, మరింత అభివృద్ధి మీరు చేయగలరని ఒక నమ్మకంతో ఈ రోజున వాళ్ళందరూ కూడా వారికి ఉన్న సమస్యలు కూడా, క్రైస్తవుకున్న సమస్యలు కూడా ఎంతో ఇదిగా పరిష్కారం చేశారు, అనుకుని నెరవేర్చారు ముఖ్యమంత్రి గారు. అందుకే మేమందరూ కూడా మీ ఆశీర్వదిస్తున్నామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీరే కాదండి, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇదే విధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక అనుభవం నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంపై అవగాహన ఉన్న నాయకుడు కావాలనుకుంటున్నారు. ఆ నాయకత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు ఈ రోజున. అందుకే ఈ రోజున కాకినాడ సిటీలో అత్యధిక మెజార్టీతో నేను శాసనసభ్యులుగా నెగ్గబోతున్నాను, పార్లమెంట్ సభ్యులుగా సునీల్ గారు నెగ్గబోతున్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆహ్వానిస్తున్నాను, వారు వచ్చి మనతో మాట్లాడాలని పక్క నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేతో ప్రతి సేవకుడికి ఆ మరుగునే తప్ప సేవకులు సేవలు నేతగా పరిపాలన చేశారు. అందరూ చిన్న మండలి మీరందరూ కూడా మా అభ్యర్థులు గెలుపుకోవాలి.